హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే తేజ సజ్జా నటించిన మూవీ హనుమాన్ అండ్ మహేష్ బాబు నటించిన మూవీ గుంటూరు కారం. మరి ఈ టూ మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయినాయి. హనుమాన్ మూవీ కన్నా భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ గుంటూరు కారం. మరి ఎందుకు హనుమాన్ మూవీకి ఎక్కువగా జనాలు వెళ్తున్నారు అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ సంక్రాంతికి విన్నర్ ఎవరు అనేది ఎండ్లో చూతా. ఇక వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ హనుమాన్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీకి ఒకరోజు ముందు అంటే జనవరి 11వ తారీఖున ప్రీమియర్ షోస్ అయితే వేశారు. అప్పటి నుంచే మంచి టాక్ వచ్చింది ఈ మూవీకి, అంటే హిట్ టాక్ వచ్చింది. మూవీ చాలా బాగుంది. ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆ గ్రాఫిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోయింది. స్టోరీ కూడా బాగుంది. అండ్ తేజ సజ్జా యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీకి మొత్తం పాజిటివ్ వచ్చింది, అంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అని ఫుల్ టాక్ వచ్చింది. అలాగే ఈ మూవీ పార్ట్ 2 జై హనుమాన్ మూవీపై భారీ హైప్ పెంచాడు ప్రశాంత్ వర్మ. అలాగే ముఖ్య కారణం ఏంటంటే టికెట్ రేట్లు తక్కువ అండ్ ఒకరోజు ముందే ప్రీమియర్ షోస్ వేస్తారు. ఇది ఒక మెయిన్ రీజన్ ఫ్రెండ్స్ ఈ మూవీ హిట్ అవ్వాలంటే. అయితే నెక్స్ట్ దీని తర్వాత వచ్చిన మూవీ అదే రోజున రిలీజ్ అయిన మూవీ గుంటూరు కారం. మరి గుంటూరు కారం మూవీ కూడా భారీ హైప్తో రిలీజ్ అయింది. కానీ ఈ మూవీకి బెనిఫిట్ షో నుంచే యావరేజ్ అంటే నెగిటివ్ టాక్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఈ మూవీ స్టోరీ లైన్ మొత్తం సాగదీశారు డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. మన మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది, నేను నిజంగా ఒప్పుకుంటున్నా. మహేష్ బాబు యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. కానీ వాళ్ళు చెప్పాలనుకున్న విధంలో మాత్రం డిసప్పాయింట్ చేశాడు మనల్ని. స్టోరీ సాగదీశాడు ఒకే ఒక్క సంతకం కోసం. నాకేమో డిసప్పాయింట్, నాకే కాదు చాలామంది ముఖ్య కారణం ఇదే. మెయిన్ ఏంటంటే ఈ మూవీకి టికెట్ రేట్ ఎక్కువగా పెంచారు. చూస్తున్నారు కదా, హనుమాన్ మూవీ 150 ఉంటే మా దగ్గర గుంటూరు కారం మూవీకి 200-250 రూపాయలు ఉంది. ఇక చెప్పండి మీరే, ఏ మూవీకి ఎక్కువగా వెళ్తారు? అండ్ హనుమాన్ మూవీకి మంచి టాక్ వచ్చింది. ఈ మూవీకి కొద్దిగా టాక్ అనేది మారింది. అందువల్ల గుంటూరు కారం మూవీ కాడికి హనుమాన్ మూవీకి ఎక్కువ మంది వెళ్తున్నారు. అందుకే ఇప్పటివరకు హనుమాన్ మూవీ 100 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అలాగే గుంటూరు కారం మూవీ కూడా 170 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. మరి ఈ కలెక్షన్స్ విషయం పక్కన పెడితే గుంటూరు కారం మూవీ భారీ హైప్తో రిలీజ్ అయింది. అండ్ హనుమాన్ మూవీ చిన్న సినిమాని చాలా తక్కువ అంచనా వేశారు. తిప్పి కొడితే ఇప్పుడు సంక్రాంతికి విన్నర్ అయి కూర్చుంది హనుమాన్ మూవీ. ఇప్పుడు 4 తెలుగు సినిమాలు రిలీజ్ అయినాయి: హనుమాన్, గుంటూరు కారం, సైంధం, నాసారంగా. ఈ 4 తెలుగు సినిమాల్లో హనుమాన్ మూవీ చిన్న సినిమాకి వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎలాగంటే కార్తికేయ 2 లాగా హనుమాన్ మూవీ సంక్రాంతికి విన్నర్ అయింది. ఇది ఎంతవరకు కరెక్టో కామెంట్ చేయండి. 100% ఇదే నిజం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.